మాకు దొరికిన దృష్టం కష్టాల కడలిలో ఉంటూనే నిత్యం మాట ప్రజాసేవకులు మాకు అత్యంత ఆప్తులు. ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ భాషా, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్. ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు సిటీ 11వ డివిజన్ అధ్యక్షులు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు గీతామయి వృద్ధాశ్రమంలో పోషకాహారం పంపిణీ చేశారు. ప్రజాసేవకులు, నిరంతర శ్రామికులు, నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుండి నడిపిస్తున్న తమ ప్రియతమ నేత చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని సందర్భంగా మహేష్ యాదవ్ ఆకాంక్షించారు. పెద్దలు, అభిమానులు ఆశీర్వదించాలని కోరారు. నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి 11వ డివిజన్ మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సంపత్ మహేష్ యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క ఉదయం గీతామయ వృద్ధాశ్రమంలో మరి వృద్ధుల మధ్య మరి మన చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి చంద్రశేఖర్ రెడ్డి గారు సేవకి ప్రతిరూపం. మరి యొక్క రాజకీయంలో లేనప్పుడే మరి రెడ్ క్రాస్ చైర్మన్గా ఉండి రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నప్పుడు అది కరోనా టైంలో మరి ప్రతి ఆశ్రమానికి కానీ ప్రతి ఏరియాలో కానీ మరి అతను తన సొంత నిధులతో మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గీతామయ వృద్ధాశ్రమంలో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం మరి మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క వృద్ధాశ్రమం వృద్ధులకు కానివ్వండి, ఏసీ నగర్లో ఉన్నటువంటి బాలభవన్లో ఉన్న విద్యార్థులకు కూడా ఆహారం పంపించడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తి ఎందుకంటే రాజకీయాలకు మరి వివాదరహితుడు. అన్ని పార్టీలు కూడా ఈరోజు మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని మరి మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాజకీయాలు వివాదరహితుడిగా ప్రతి ఒక్కరినితో కూడా అతను సత్సంబంధాలు కలిగి మరి యొక్క నెల్లూరు నగరంలో మరి ఈరోజు రాజకీయంలో అతి తక్కువ కాలంలో మరి ఎక్కువ ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఇలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఈరోజు మరి నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మరి మెడికల్ క్యాంపులు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, అనాథ బాలలకు కానివ్వండి మరి ఆహారాన్ని అందించడం నిజంగా వీరి యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి వ్యక్తికి ఉపయోగపడేవి. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టినరోజుని ఏదో బాణాసంచలు కాల్చి ధనాన్ని వృధా చేయకుండా ఆకలిగా ఉన్న వారికి మరి అతను ఈరోజు వారి కార్యకర్తలందరికీ కూడా ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. పేద విద్యార్థులకు బుక్స్ ఇవ్వడం కానివ్వండి, ఆకలిగా ఉన్న వారికి ఆహారాన్ని అందించడం కానివ్వండి చేయడం అభినందనీయం. ఎందుకంటే అతను సేవా కార్యక్రమంలో నుంచి ఈ యొక్క రాజకీయ రంగంలోకి వచ్చాడు కాబట్టి అతను ఆలోచన విధానం కూడా 10 మందికి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతోనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సంపత్ మహేష్ యాదవ్ అంటే వైఎస్ఆర్సీపీ 11వ డివిజన్ ఇన్ఛార్జి సభ్యులకు మరి అధ్యక్షులైనటువంటి సంపత్ యాదవ్ గారికి ఈ యొక్క గీతామయ వృద్ధుల మరి బాలభవన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. నా పేరు మహేష్ యాదవ్, 11వ ఇన్ఛార్జినండి. ముందుగా మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ గీతామయ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం జరిగింది. మేము ఈ విధంగా ఈ పెద్దలందరికీ మేము విధంగా వడ్డించడం చాలా సంతోషంగా ఉందండి. ఎమ్మెల్సీ సార్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో గ్రాండ్గా జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ గీతామయ వృద్ధాశ్రమం నడుపుతున్న పాండవన్న గారికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇంత ఈ విధంగా ఉన్న అందరు పెద్దలకి ఈ విధంగా ఆయన చేయడం చాలా హెల్పింగ్ నేచర్ ఆయనకి ఉందండి. ఈ విధంగా మనం అందరినీ చూసుకోవాలని జాగ్రత్తగా మేము ఈ జన్మదిన వేడుకలు 11వ డివిజన్ నుంచి గ్రాండ్గా చేసుకుంటున్నామండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి